వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ అర్బన్లోని 31వ డివిజన్ లక్ష్మీనగర్లో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, స్థానిక కార్పొరేటర్ స్వప్నల ఆధ్వర్యంలో నేడు శుక్రవారం సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మహిళలకు గర్భధారణ సమయంలో బీపీ, షుగర్ లాంటి సమస్యలు మొదటి నుండి లేనప్పటికీ చివరి క్షణంలో హై బీపీ, రక్తహీనత, షుగర్ లాంటి సమస్యలు వస్తాయని, డెలివరీ తర్వాత మళ్లీ నార్మల్ అవుతారని తెలిపారు. అబ్బబ్బా ఎంత మంచి మాటలు, అక్క చెల్లెళ్ళు రండి పోదాము శుక్రవారం సభకు మనము శుక్రవారం సభకు మనం. బీపీ ఇష్యూస్ కానీ, షుగర్ ఇష్యూస్ కానీ, కొలెస్ట్రాల్ ఇష్యూస్ కానీ ఏమి ఉండకపోవచ్చు, మీ జీవితం అంతా ఏమి ఉండకపోవచ్చు. కానీ చివరి శ్రవణంలో మీకు హై బీపీ అయిపోతుంది, రక్తం బాగా కిందకి పోతుంది, రక్తహీనత అయిపోతుంది, తర్వాత సడన్గా కొలెస్ట్రాల్ షూట్ అవుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ అని అంటారు, జెస్టేషనల్ డయాబెటీస్. ఆ గర్భిణి ఉన్నప్పుడే మాత్రం అది వస్తుంది. అప్పుడు కొంచెం చర్యలు తీసుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత ఆ డయాబెటీస్ కూడా వెళ్ళిపోతుంది. సో అలాంటి ఇష్యూస్ కానీ గర్భిణి ఉన్నప్పుడు చాలా అంటే మీ మీ జీవితంకి ప్రమాదం అన్నమాట అది. సో ఆ 4 ANC చెకప్లు చేస్తే డెలివరీ చాలా సులభంగా అవుతుంది. మీరు ఎక్కడ చేసినా, ప్రైవేట్ చేసినా, ఇక్కడ చేసినా, మేమైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాము, ఖచ్చితంగా ఎంతమంది ఇక్కడ గవర్నమెంట్లో డెలివరీ చేసిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు మీ దగ్గర చెప్పారు కాబట్టి దయచేసి మా మాట వినకపోయినా వాళ్ళ మాట అయినా ఖచ్చితంగా మీరు నమ్మాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే గవర్నమెంట్లో మీ డెలివరీ అయినా అవ్వకపోయినా వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తుంది. కానీ ప్రైవేట్లో ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఉన్న డాక్టర్స్ ఎవరైనా పెట్టుకుంటారు, వాళ్ళు ఎన్ని డెలివరీ చేస్తారు, ఎన్ని సిజేరియన్లు చేస్తారు, ఎన్ని సర్జరీలు చేపిస్తారు, తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇంకా కాంప్లికేషన్ క్రియేట్ చేసి ఇంకా 2 సర్జరీలు, డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ గర్భసంచి ఆపరేషన్లు కానీ, ఇంకా ఏదో హర్నియా ఆపరేషన్ కానీ, ఇంకా ఏదో ఆపరేషన్లు కానీ చేపిస్తే వాళ్ళకి ఆ ప్రతి సర్జరీ బట్టి వాళ్ళకి కమిషన్ వస్తుంది. సో కాబట్టి మేము ఏదైనా మీ ఆరోగ్యం కోసం చేసే పద్ధతి ఉంటుంది, అది మీ ఆరోగ్యంకి మాత్రమే దృష్టిలో పెట్టి ఉంటుంది. కానీ ప్రైవేట్లో అట్లా ఉండవు. కాబట్టి దయచేసి మా దగ్గరికి రావాలన్నది అంటే ప్రైవేట్ పోయినా కూడా ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు మీరు వెళ్ళొద్దు అని మనం అనట్లేదు. కానీ అక్కడ వెళ్ళి వాళ్ళు ఏదో మిస్గైడ్ చేసి మీ నుంచి డబ్బులు లాగించడానికి ప్రయత్నం చేసేటప్పుడు దయచేసి ఒక్కసారి మీ ఆరోగ్యం, మీ హెల్త్ చెకప్ చేయడానికి మాకు కూడా అవకాశం ఇవ్వండి. మా నుంచి ఒక సెకండ్ ఒపీనియన్ కానీ ఒక కన్ఫర్మేషన్ అయినా తీసుకోండి అని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ ఆరోగ్య
మహిళ కూడా ఉంది అనేది చాలా తక్కువ మంది ఇక్కడ చేతులు రేస్ చేశారు. సో గౌరవ కార్పొరేటర్ గారికి కూడా నా విజ్ఞప్తి, మీరు ఒక మహిళ కాబట్టి తప్పకుండా మీరు కూడా మీ ఓన్ టెస్ట్, మీరు కూడా ఒకసారి టెస్ట్ అయిపోవాలి ఆరోగ్య మహిళ క్లినిక్లో. మీతో పాటు ఒక సాచురేషన్ బేసిస్లో మెడికల్ ఆఫీసర్కి యూపీహెచ్సిలో డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్, ఎందుకంటే యూపీహెచ్సిలోకి డెలివరీ టార్గెట్ ఉండవు కాబట్టి నెక్స్ట్ హెల్త్ చెకప్ అంటే నెక్స్ట్ మంత్ రివ్యూ వరకు యూపీహెచ్సిలో పోస్ట్ అయిన మెడికల్ ఆఫీసర్స్ ఒకవేళ 100% సాచురేషన్ బేసిస్లో ఆరోగ్య మహిళ ఒకవేళ చేయలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటుంది. తప్పకుండా 100% సాచురేషన్ బేసిస్లో వాళ్ళ ఆరోగ్య మహిళ చెకప్లు ఒక 6 నెలలకి ఒక్కసారి ప్రతి ఆ వార్డ్లో కానీ ఆ ఏరియాలో ఉన్న ప్రతి మహిళ ఒక్కసారి ఫుల్ బాడీ చెకప్ చేసే విధంగా వాళ్ళు ఎన్ష్యూర్ చేయాలి. ఆరోగ్య మహిళ అంటే ఒక మామూలు ఇది కాదు. ఆరోగ్య మహిళ అంటే మహిళలకి అవసరమైన, ఎందుకంటే 1000 హాస్పిటల్స్ ఉండొచ్చు కానీ గైనకాలజికల్ ఇష్యూస్ అంటే ఓన్లీ మహిళలకి సంబంధించిన హాస్పిటల్ అంటే చాలా తక్కువ ఉంటుంది. జనరల్ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉంటారు, ఏదో కామన్గా చూస్తారు. కానీ మనకి ఆరోగ్య మహిళ అంటే అట్లా కాదు. ఒక మహిళ ఆ హాస్పిటల్ ఆ చెకప్కి వచ్చింది అంటే ఫుల్ బాడీ చెకప్ చేసుకుంటారు వాళ్ళు. చాలామంది మహిళలు వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించలేదు, అంటే మీరైనా నేనైనా. ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్తున్నారు 2 లక్షలు అంటే ఒక పేద కుటుంబంకి చాలా ఇబ్బంది పడతారు. వాస్తవం చెప్పాలంటే మాకు 2 లక్షలు అంటే ఒక 4 నెలల జీతాలు అనమాట. మాకు కూడా అంతే ఉంటుంది పరిస్థితి. ఎవరికైనా 2 లక్షలు అంటే పెద్ద అమౌంట్ కాబట్టి దయచేసి మీరు అర్థం తీసుకోవాలి. ఆరోగ్య మహిళలు వచ్చిన వాళ్ళకి ఫుల్ బాడీ చెకప్ చేస్తాము. ఒక 54 రకాలు టెస్ట్లు చేపిస్తాము. ఆ టెస్ట్కి సుమారు అంటే అతి తక్కువ లెక్క పెట్టినా కూడా ఒక 45,000 వరకు, మళ్ళీ 5,000 అటు ఇటు ట్రాన్స్పోర్టేషన్ ఇది అది చూస్తే ఆ 54 టెస్ట్లకి మనకి 50,000 ఖర్చు పెడితే కనుక టెస్టులు ప్రైవేట్లో చేపిస్తారు. కానీ మనము మాత్రం ₹1 ఖర్చు పెట్టకుండా మహిళలకి అన్ని టెస్టులు చేపిస్తున్నాము. సో దయచేసి మా విజ్ఞప్తి అంటే ప్రతి మహిళ కూడా ఒక రూటీన్గా ఒక 6 నెలల్లో ఒక్కసారి అయినా ఆరోగ్య మహిళా క్లినిక్కి సందర్శించాలి. మా మెడికల్ ఆఫీసర్ గారి మీద కూడా ఈ బాధ్యత నేను పెడుతున్నాను. సో డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు మీరు ఇది సాచురేషన్ బేసిస్లో చేయాలనేది మీరు నోడల్ ఆఫీసర్గా ఇది చేయండి.